హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన వారణాసి ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ చాలామంది బ్రేక్ డౌన్ వీడియోస్ చేశారు, చాలామంది ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తున్నారు. అండ్ నేను కూడా బ్రేక్ డౌన్ వీడియో అయితే చేశాను. అండ్ నాకైతే ఈ ట్రైలర్లో చాలా ప్రతి ఒక్క షాట్ గూస్ బంప్స్ ఇచ్చిందని చెప్పొచ్చు. రాజమౌళి గారు అది ఇమాజిన్ చేసుకున్న వరల్డ్ అదంతా మామూలుగా లేదని చెప్పచ్చు. ఆ రామాయణం, ఆంజనేయుడు అండ్ ఆంజనేయుడు తోక మీద రథం అయితే పోతుంది భయ్య. అండ్ ఆ రథం కూడా చూస్తే ఏంటంటే రథం నడిపేది మహేష్ బాబు గారు ఉన్నారు, వెనక చైర్లో వచ్చేసి పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఉన్నారు. అండ్ మైండ్ దొబ్బిందని చెప్పచ్చు ఆ షాట్ చూసినప్పుడు. అండ్ నేను ఆ షాట్ చూసిన తర్వాత ట్రైలర్ మళ్ళీ చూశాను. ప్రతి ఒక్క షాట్లో వచ్చేసి మన మహేష్ బాబు గారు వచ్చేసి ఉన్నారు భయ్య. ఏంటంటే ఈ అంటార్టికాలో ఉన్నాడు, అండ్ ఆఫ్రికాలో ఉన్నాడు, అండ్ ఇక్కడ ఒక మంకీని సేవ్ చేస్తున్నాడు తాడు బట్టి. అండ్ ఇక్కడ మణికర్ణిక ఘాట్ అనే ఇదేంటి వనంచల్ కేవ్ కాడ కూడా మన మన ప్రియాంక చోప్రా కింద పడుతుంటే ఇటు కొండ కేలాడి ఉన్నాడు. అండ్ ఇక్కడ ఆంజనేయుని మీద రథం నడుపుతున్నాడు రామ్ చరణ్ అన్న. అండ్ ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ కోతులన్నీ ఒక మన బకాసురుడి ఆయన బకాసురుడా ఏదో ఉంటుంది పేరు, కుంభకర్ణ ఆయన హైట్కు రాముని తీసుకొని పోయి రాముడు బాణం వేస్తున్నాడు భయ్య. అండ్ ఈ మూవీలో టైం ట్రావెల్ ఉన్నదని చెప్పేశాడు రాజమౌళి గారు వచ్చేసి. ఈ ప్రతి ఒక్క షాట్లో మహేష్ బాబు గారిని చూపించి అండ్ మామూలుగా లేదని చెప్పచ్చు ట్రైలర్ ఆ విజువల్స్. అండ్ మహేష్ బాబు గారి పేరు వచ్చేసి ఈ మూవీలో రుద్ర అన్నమాట. రుద్ర అంటే శివునికి సంబంధించిన పేరు. అండ్ మందాకిని అంటే గంగా పార్వతికి టైపు ఉన్న పేరు అన్నమాట. అండ్ వాళ్ళిద్దరు హీరో హీరోయిన్లు. అండ్ ఇటు కుంభ వచ్చేసి రావణుడి సైడ్ ఏటో. అండ్ మహేష్ బాబు గారు వచ్చేసి ఒక రాజమౌళి గారు చెప్పారు, నేను ఒక రామాయణంలో ఒక ఘట్టాన్ని షూట్ చేశానని. ఇప్పుడు మనకు ట్రైలర్లో చూపించారు కదా, అదే ఘట్టం అన్నమాట. అందులో మహేష్ బాబు గారు వచ్చేసి రాముని లెక్క కనిపించబోతున్నారు. అండ్ ఇటు శివుని అంశతోటి పుట్టిన మహేష్ బాబు గారు వచ్చేసి టైం ట్రావెల్ తోటి ఇవన్నీ తిరుగుతున్నారన్నమాట మన కుంభ కోసం, పృథ్వీరాజ్ సుకుమారన్ గారి కోసం. అయిన వల్లనే టైం ట్రావెల్ చేయాల్సి వస్తుంది కాబట్టి. అండ్ దీనిపై మీ థాట్స్ ఏంటనేది వీడియో కింద కామెంట్ చేయండి.